వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. షాజహాన్ బాషకి ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న శివరామరాజు. 15వ వార్డులో ఆర్వో ప్లాంట్లను ప్రారంభించిన మంత్రి అంబటి. ఇక డీటెయిల్స్ చూస్తే సంగం మండలం పెరమన గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీ భవ యాత్రను నిర్వహించారు. విజయీ భవ యాత్రకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి సంగం పిఎస్సిఎస్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో విజయీ భవ యాత్ర తప్పెట్లు డీజే చప్పుళ్ల మధ్య వైభవంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ అభివృద్ధి సమపాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారని, అలాంటి సంక్షేమం ప్రజలకు కొనసాగాలంటే మళ్లీ జగనన్న పాలనే వచ్చే విధంగా ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా ఆశీర్వదించాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సంగం మండలం పెరమన జంగాల దొరువు గ్రామాలలో శుక్రవారం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీ భవ యాత్రను నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తప్పెట్లు తాళాలతో ఎమ్మెల్యేకు ఆహ్వానం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ప్రజల ఆశీర్వాదాల నడుమ ఎమ్మెల్యే మేకపాటి విజయ భవ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రజలతో ఎమ్మెల్యే మేకపాటి ముఖాముఖి మాట్లాడారు. మన ఎలక్షన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తుంది. దాదాపు ఒక నెలలోనే మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఇది. ఈ 5 సంవత్సరాల్లో మన గ్రామంలో మార్పు ఏ విధంగా వచ్చిందనేది మీ అందరు గమనించారు. ఆ మార్పు పోయిన ప్రభుత్వం కన్నా ఏమేమి జరిగాయి, నాయకులు ఏం ఆలోచనతో పెట్టి పరిపాలన చేశారనేది మీరు గమనించాల్సిన చాలా అవసరం. చంద్రబాబు గారు ఏ విధంగా పరిపాలన చేశారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు. ఒక్కొక్క విషయం మాట్లాడుకోవాలంటే విద్య తీసుకోండి. విద్య అయితే చంద్రబాబు గారు పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ పంపించుకోండి, ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పేసి మీ అందరినీ మిమ్మల్ని మీ సొంతంగా వదిలేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ పంపాలంటే ఎంతెంత ఖర్చు అయ్యేది మీకు అందరికీ తెలుసు. పేదవాళ్ళు అయితే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే కూర్చోడానికి డెస్క్ లేదు, ఒక టాయిలెట్ లేదు. ఇన్ని నిధులు లేకుండా ఆ విధంగా తయారు చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం స్కూళ్ళన్నీ రూపురేఖలు మార్చారు. యూనిఫామ్ ఫ్రీగా ఇచ్చారు, బుక్స్ ఫ్రీగా ఇచ్చారు. పేదవాళ్ళ ఇంటికైతే అమ్మ ఒడి అని పథకం పెట్టారు. దాని తర్వాత ఇంగ్లీష్ కూడా పెట్టారు. మన పిల్లలు కూడా మన దేశమే కాదు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉండాలని చెప్పేసి ఎంతో గొప్ప ఆలోచనతో అందరికీ మంచి చదువు జరగాలని చెప్పేసి ఆ వ్యవస్థ తీసుకొచ్చారు. వైద్యంలో తీసుకోండి. చంద్రబాబు గారు అయితే ప్రైవేట్ హాస్పిటల్ మీద తీసుకోండి అని చెప్పేసి సూచనలు ఇచ్చేశారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మీకు ఒక చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా కానీ 5,000 రూపాయలు పడుతుంది. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టించారు. ఆ హాస్పిటల్ కట్టిస్తూ ఒక ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఇంటింటికి పంపించి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయించారు. టెస్టులు చేసి అంటే మీకు షుగర్ ఉందా, లేకపోతే బీపీ ఉందా, రకరకాలుగా ఏమన్నా బాగలేకుండా ఉంటే మళ్ళీ ఒక క్యాంపు పెట్టి ఆ క్యాంపులో ఎవరికన్నా బాగలేకుండా ఉంటే మళ్ళీ వైద్యం అందించారు. అట్లాంటిది 2 క్యాంపులు పట్టించారు. మీ ఆరోగ్యం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ టెస్టులు చేపించి వైద్యం అందిస్తూ ఎవరన్నా కళ్ళు బాగలేకుంటే వాళ్ళు కూడా కళ్ళద్దాలు ఇచ్చేటట్టు ఆ విధంగా తీసుకొచ్చారు వైద్యం. పరిపాలన కూడా చూసుకోండి. చంద్రబాబు గారి హయాంలో మీకు ఒక పెన్షన్ రావాలంటే ఒక జన్మభూమి కమిటీ అని ఉండింది. అడుక్కునే పరిస్థితి, లేకపోతే ఒక జెండా పడుకునే పరిస్థితి, లేకపోతే వాళ్ళకు ఒక సేవ చేయాలి. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ముందుగా వీరిద్దరికీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డిని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేశారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఖచ్చితంగా ఈ రాక్షస పరిపాలన అందించాలని ఈరోజు అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలయికతో ఈరోజు రాష్ట్రంలో మన ఎలక్షన్స్ ముందు పోతున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ కి తెలుగుదేశం తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడటం, నెల్లూరు రూరల్ కి సురేంద్ర రెడ్డి గారు తెలుగుదేశం తరఫున నిలబడటం, నెల్లూరు సిటీకి నేను నిలబడటం జరుగుతుంది. దీనికి మీ అందరి యొక్క సహకారం కావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. తర్వాత నెల్లూరు డెవలప్మెంట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పలే. గత 2014 నుంచి 2019 దాకా చేసింది. నెల్లూరుకి ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, అదేవిధంగా ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి కూడా మనసు రావడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 షేర్ ఉంటుంది. కొన్నిట్లో 75% స్టేట్ ఉంటే 25% సెంట్రల్ ఉంటుంది. కొన్నిట్లో 60% స్టేట్ ఉంటే 40% సెంట్రల్ ఉంటుంది. కొన్నిట్లో 50-50. కాబట్టి ఏ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండాల్సింది. అది ఖచ్చితంగా ఉండాల్సింది. ఉంటేనే ముందుకు పోతుంది. నెల్లూరు ఇలా డెవలప్ చేసినామంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో ఆ రోజు 2014-19 వరకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో అసోసియేషన్ అయ్యాం. ఆ రోజు మన అదృష్ట నెల్లూరులో వెంకయ్య నాయుడు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది. వారి సహకారంతో డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో ఎంపీగా నిలబడుతున్నారు. నేను అదే అభిషేకం చెప్తున్నాను. అత్యధిక మెజార్టీతో వారిని కూడా గెలిపించండి. ఖచ్చితంగా కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 15న చిలకలూరుపేట బొప్పుల్లో నిర్వహించనున్న చారిత్రాత్మక ప్రజాగలం బహిరంగ సభకు 3 పార్టీల ముఖ్య నేతల సారథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో పనులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాని మోడీ హాజరు కానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ ఎల్లుండి జరగబోయినటువంటి సభ. ఈ సభకి ప్రజాగలం అనే తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి. కానీ ఫస్ట్ టైం ఈ రోజు పెట్టుకున్నటువంటి పొత్తు 5 కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఈ పొత్తుకి ఆశీర్వదించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 కోట్ల మంది ప్రజలకి ఈ కూటమి తరఫున పిలుపునిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇల్లు
జరగబోవు ప్రజాగలం సభలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కోరుతున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ బాష్ని టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో విజయవాడ నుండి మదనపల్లికి చేరుకున్న ఆయనకు నియోజకవర్గ పరిధి నుండి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో రోజు రోజుకు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. సాక్షాత్తు మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు స్వయంగా మహిళలను పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. పెనుమంట్ర మండలం పెనుమంట్ర శివారు బ్రహ్మన్న చెరువు కాలనీలో సామూహిక స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కేటాయించడంపై స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి పోలీసులతో వచ్చిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి అక్కడికి వచ్చిన తర్వాత సమస్య మీద నిలదీసిన మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడారని, మేము ఓట్లు వేస్తే గెలిచిన వ్యక్తి మా మీదే ఇలా మాట్లాడడం బాధాకరమని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్పనిసరిగా బుద్ధి చెప్తామని స్థానిక మహిళలు హెచ్చరించారు. నేను రాలేదంటే మా ఆయన హార్ట్ పేషెంట్ అండి. నేను పిల్లలతో చిన్న పిల్లలతో అప్పు చేసి కట్టానండి. నేను ఇప్పుడు నాకు స్థలం ఇవ్వలేదంటే నాకు మా ఆయన పినిమంటలు ఇస్తారంటే ఊళ్ళో మానేసి నేను ఇక్కడ 9వ పేరు కట్టానండి. కొప్పు చెట్టు చిన్నయ్యానండి. జోగు పీసీయే కట్టించుకున్నారండి నా దగ్గర. నాకు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదని పొద్దు నేను అడిగితే పోలీసులతో తమిరిచ్చేసారంట నన్ను. నాకు ఏం న్యాయం చేస్తారో, సీఎం గారు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. కేటాయించిన దాంట్లో 12 పట్టాలు పుట్టించండి. మొన్న వచ్చారంటే 10 రోజుల కిందట రాళ్ళు పాసారంటే ఆ ప్లానింగ్ వేరండి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రంగరాజు గారిని తీసుకొచ్చి ఎక్కడో ప్లానింగ్ వేరండి. అంటే రంగరాజు గారిని మేము అడిగితే ఆయన మనుషుల్ని ఒక్కొక్క కంటి హీనంగా మాట్లాడుతున్నాడు. ఏహే అని అంటున్నాడండి. నేను అడిగానండి, అన్నాడు. నేను అన్నాను, అంటే మీరు పదవిలో ఉన్నారు, మేము ఓట్లు వేసి బట్టి మీరు గెలిచారు అని అడిగానండి. అడుగుతుంటే నువ్వు మాట్లాడక హదర్ఫా అని అడుగుతున్నాడు. ఎవరు వెళ్ళి మాట్లాడినా అదే సమాధానం చెప్తున్నాడండి ఆయన. అంటే దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి ఈ సీసీ ల్యాండ్లో రాళ్ళు వాళ్ళే పాతుకుంటున్నారండి. ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ గారు కానీ ఎవరూ లేరండి. మేము సోమవారం సొంతనాకి వెళ్ళామండి భీమవరం కలెక్టర్ ఆఫీస్కి. ఆయన మేము వస్తామమ్మా చూస్తామని చెప్పారు. టైం ఇచ్చారండి, మాకు పేపర్ ఇచ్చారు. 10 రోజులు అవుతుంది. వాళ్ళు ఇంకా రాలేదండి. వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా వీళ్ళకి వెళ్ళి రాళ్ళు పాతుకుని ఏంటి సచివాలయం సెక్రటరీ వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. మనిషి 2 సెంట్లని దాంట్లో మాకు సెంటున్నర ఇచ్చి దాంట్లో ఒక 1/2 సెంట్ లెక్కన తీసి మాకున్న దాంట్లోనే కొద్దిగా ఏదో నిలబెట్టే స్థలాన్ని మాకు ఏదో పార్క్ కింద ఇచ్చారు. ఆ స్థలం మా పిల్లలకి మాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లిళ్ళు చేసినా లేకపోతే ఫంక్షన్ హాల్ కానీ గుళ్ళు కానీ ఇస్తారని ఏదో ఏర్పాటు చేయాలన్న విషయం మేము అనుకున్నామండి. ఇప్పుడైనా రాజకీయవేత్తంలో ప్రతి ఒక్క కూడా ఈ పరిపాలనలోనూ గవర్నమెంట్ పరంగా కూడా ల్యాండ్లు ఇస్తాము, అందరికి కూడా స్థలాలు ఇచ్చి మేము అన్ని చేస్తామన్న విషయం అయితే చేస్తున్నారండి. మేము అందరూ కూడా ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి పట్టదారులు ఎవరు లేకపోయినా సరే మేము పూనుకుంటా మేము చేస్తామన్నారు. మరి అదే రకంగా కూడా ఇప్పుడు ఈ స్థలంలో కాకుండా ఎక్కడ స్థలాలు ఉన్నాయండి. దాంట్లో ఇచ్చే ఈ పరిపాలన కూడా చేసే అవకాశం ఉంటుందండి. కానీ ఈ విషయంలోనే దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదండి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థలంలో కావాలని మరి పట్టుబట్టారు. మరి ఎవరు చేయారో మాకు ఆ విషయం అయితే మాకు తెలియదండి. కానీ ఎక్కడిచ్చినా సరే వాళ్ళు మిమ్మల్ని పాడు చేయమని అంటలేదు, వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం చేయండి. కానీ ఈ ఇచ్చిన స్థలంలోనే దీంట్లో కేటాయించిన దాంట్లో ఇచ్చే అవకాశం చేయకోకుండా మా స్థలం మాకు హక్కుదారులుగా నిలబెట్టే అవకాశం చేయమని మేమందరూ కూడా మేము కోరుకుంటున్నామండి. మేము మంత్రి గారికి కానీ తర్వాత ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే మొత్తం అందరూ కూడా కోరుకునే విజ్ఞప్తి ఇదే అండి. అంటే వాళ్ళమే మాకు ఇచ్చిన స్థలాల్లోనే దీంట్లో కేటాయించిన మినహాయింపు స్థలం ఇది. కానీ అందరూ ఉన్న స్థలాల్లో ఉన్నట్టు వాళ్ళు కూడా మళ్ళీ ప్రత్యేకంగా కూడా దీంట్లోకి వచ్చి ఏదో పోరాడి దీంట్లో కావాలన్నారు ఉన్నట్టు వాళ్ళే దీంట్లోకి వచ్చి మళ్ళీ ఎలా పాల్పడితే మాకు ఎలా అండి. పూనకాల వాళ్ళకి డబ్బులు కట్టి ఉంటే కనుక వాళ్ళు ప్రత్యేకంగా కేటాయించి వేరే స్థలం ఇచ్చి దాంట్లో కేటాయించే ప్రయత్నం చేయమని నేను కూడా వేడుకుంటున్నానండి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే సంతృప్తి ఉందని పట్నం రవీంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్నం రవీంద్ర పేర్కొన్నారు. తూర్పు గుడ్లదొన సచివాలయం పరిధిలోని ఎరుకలరెడ్డిపాలెం గ్రామంలో ఇటీవలే మరణించిన షేక్ కాబాజీ భర్త కాళే మస్తాన్ మరియు షేక్ అలీ హుసేన్ తండ్రి దస్తగిరి సాహెబ్ వారి కుటుంబాలను పరామర్శించి వారికి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు చొప్పున 2 కుటుంబాలకు 20,000 రూపాయలను సర్పంచ్ మేకల విజయలక్ష్మి నాయకులు బొట్ట రాధయ్య ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం పట్నం రవీంద్ర మాట్లాడుతూ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పేద విద్యార్థులకు అనేక రకాలుగా స్కాలర్షిప్లను అందిస్తూ ఆదుకుంటున్నామని, పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవసరమైన మేరకు వారికి సహాయం చేయడంలో ముందుంటామని తెలిపారు. స్వర్గీయ శ్రీ కాకాని రమణారెడ్డి పేరుతో కాకాని రమణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను మద్దిరెడ్డి రమణారెడ్డి గారు స్థాపించిన ఈ ట్రస్ట్ ను కాకాని పూజితమ్మ చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ప్రజలందరికీ అందుబాటులో శవపేటిక,
రీఫ్రిజిరేటర్ను మరియు స్లాబ్ వేటకు సామాగ్రి అనగా మిల్లర్, వాటర్ ట్యాంకర్, ఛానల్స్, డకారాలు, పారలు ఉచితంగా అవసరమైన ప్రతి ఒక్కరికి అందిస్తామని తెలిపారు. కాకాని పూజితమ్మ మాట్లాడుతూ కాకాని రమణారెడ్డి గారు భౌతికంగా లేకపోయినా ఆయన పొదలకూరు మండల ప్రజల గుండెల్లో కలకాలం సజీవంగా ఉంటారని, ఆయన పేరు మీద మద్దిరెడ్డి రమణారెడ్డి గారు ఏర్పాటు చేసిన కాకాని రమణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేదలకు అవసరమైన ఈ సామాగ్రిని అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఉండి నియోజకవర్గం రైతాంగం ఆక్వా రైతులను మరింత ముందుకు తీసుకెళ్తానని రైతాంగం మహిళలు సోదరులు ఆశీర్వదించాలని అన్నారు. నమస్కారం. ఉండి నియోజకవర్గ రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడుగా ఆప్తుడుగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయటానికి సన్నద్ధుడినై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే రానున్న రోజుల్లో పేదవర్గాలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. పేదల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళకి ఎప్పుడు ఆప్తుడుగా ఉన్న వ్యక్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి పేదవర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళామణులు, మాతృమూర్తులు, సోదరిమణులందరికీ కూడా సవినయంగా తెలియజేసేది, మీకు ఒక తమ్ముడుగా, అన్నగా, ఒక బిడ్డగా అందరికీ కూడా ఆప్తుడిగా ఉంటాను. మహిళ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మన ప్రాంతం అంతా కూడా రైతాంగ ప్రాంతం. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. రైతాంగం సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రైతులకి సకాలంలో సాగునీరు అందేటట్టు, ముంపుకి గురవకుండా చూసిన పరిస్థితి, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చూసిన పరిస్థితి, రైతులకి ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందించే పరిస్థితి, ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడి రైతులకి న్యాయం చేసే పరిస్థితి అన్నీ కూడా మీరు గమనించే ఉన్నారు. రైతులు సమస్యల పట్ల, రైతుల ఇబ్బంది పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన ఉండి నియోజకవర్గంలో నిలబడతానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వంతో పాటు గెయిల్ లాంటి కంపెనీల సిఎస్ఆర్ నిధులను సమీకరించి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం గెయిల్ కంపెనీ పట్టణంలోని 15వ వార్డులో అందించిన ఆర్వో ప్లాంట్ ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీ సహకారంతో నియోజకవర్గంలో 5 ప్రాంతాల్లో మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క ఆర్వో ప్లాంట్కు 5.42 లక్షల రూపాయలను వెచ్చించి 3 సంవత్సరాల పాటు ఈ కంపెనీని సర్వీస్ అందిస్తుందని వివరించారు. ఇలాంటి అవకాశాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మంచినీటి వనరుల ద్వారా వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని వివరించారు. ప్రభుత్వం ప్రజల వైద్యం, ఆరోగ్య కోసం విశేషంగా కృషి చేస్తుందన్నారు. కాకినాడలో స్మార్ట్ సిటీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో కోట్ల రూపాయలతో 4 రోడ్ల జంక్షన్లు అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సిటీ మిలిటరీ రోడ్, శారదాదేవి గుడి దగ్గర
చీడిలపుర రోడ్ స్ట్రీట్ లైట్స్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొండయ్యపాలెం జంక్షన్ నుండి ఎల్బీ నగర్ వరకు రోడ్ల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పావురాలు కొమ్ము నుండి భగీరథ గుడి వరకు 11.5 కోట్ల రూపాయలతో రోడ్డును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంద్రపాలెం జంక్షన్ నుండి ప్రతాప్ నగర్ రోడ్డు వరకు 6.15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గత పాలకులు స్మార్ట్ సిటీ నిధులతో అవసరం లేకపోయినా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే మనం ప్రజలకు అవసరార్థం ప్రజలకు ఉపయోగపడేలాగా ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ఉంటాయో వాటి నిమిత్తమే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ముత్తా కార్పొరేషన్ వారిది 14 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన వారిని మనం పూర్తి చేసుకున్నాం. ఆ వారిని దిగిన కనెక్టివిటీ ఉండాలని కొండాపాలెం శారదం గుడి దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ఒక రోడ్డుని ప్రపోజ్ చేసి 15,30,00,000 రూపాయలతో ప్రపోజ్ చేసి ఈరోజు చేయడం జరిగింది. గతంలో ఈ స్థలం ఎలా ఉండేది, ఈరోజు బ్రహ్మాండంగా బాగుంది. అదేవిధంగా ఒక రకం బైపాస్ కాకినాడ పావురాలతో దగ్గర నుంచి అంటే 11వ వార్డు దగ్గర నుంచి 9వ వార్డు వరకు ఎన్ఎఫ్సిఎల్ మీదుగా ఒక రోడ్డు కూడా డెవలప్ చేయడం జరిగింది. సుమారు 11.5 కోట్ల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఇంద్రపాలెం దగ్గర నుంచి ప్రతాపనగర్ బ్రిడ్జ్ వరకు కూడా అంటే కాకినాడ ఎంట్రన్స్ ప్రతాపనగర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ నుంచే కాకినాడ సుందరంగా ఉండాలని భావించి అక్కడి నుంచి ఇంద్రపాలెం డిగ్రీ కాలేజ్ మీదుగా దగ్గరగా 5.5 crores పెట్టి 6.5 crores పెట్టి దగ్గర అక్కడ కూడా 14 ఎకరాలు నిర్మించుకున్నాం. చాలా సంతోషం. ప్రజలకు ఉపయోగపడే చోట్ల 4 రోడ్లు 4 ట్రాక్ ఇటు సెంట్రల్ లైటింగ్ ఇటు ప్రతిష్టంగా భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో కొత్త పాలకులు అవసరం లేని చోట కూడా రోడ్లు వేసి స్మార్ట్ నిధులు దుర్వినియోగం చేశారు. ఈరోజు ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల అభిప్రాయం మేరకు ఎక్కడ ఏ రోడ్డు బాగుంటాయో ఆలోచించుకుని కొత్త రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. కనుక మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఆయన మనసు ఇక్కడ కాకినాడ ప్రజల మనసు ఈ రోడ్లు డెవలప్ చేయడం జరిగింది. ఈ రోడ్లు డెవలప్ చేయడం ఇలాగా ప్రారంభించాలి. నేను కానీ మా కౌన్సిల్ సభ్యులు కాకినాడ అందరూ కూడా ఆలోచించారు. సాయంకాలం చిత్రాలు సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం మొదలైందని డైరెక్టర్ భరత్, నిర్మాత రవి ఆనంద్, సినీ దర్శకుడు చైతన్య ముఠారి పేర్కొన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని క్రైమ్ థ్రిల్లర్ గా సాయంకాలం చిత్రాలు సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 పేరుతో సినిమా తీయడం జరుగుతుందని డైరెక్టర్ భరత్, నిర్మాత చిన్నిబిల్లి రవి ఆనంద్, సినీ దర్శకుడు చైతన్య ముఠారి పేర్కొన్నారు. శనివారం కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయంలో సాయంకాలం చిత్రాల సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి డైరెక్టర్ భరత్, ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ, ఆలయ ఈవో భాస్కర్ రెడ్డి, నిర్మాత చిన్నిబిల్లి రవి ఆనంద్, దర్శకుడు చైతన్య తదితరులు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది లాగే నేను ప్యాషనేట్గా మూవీస్ చేయాలని ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేస్తూ వచ్చాం. సో ఫస్ట్ నాకు భరత్ సార్ ఛాన్స్ ఇచ్చారు ఈ కంపెనీలో. సో అప్పటి నుంచి నెమ్మదిగా నేర్చుకుంటూ జస్ట్ ఏదో అందరి సపోర్ట్తో ఇప్పుడు మనం మూవీ చేస్తున్నాం. సో ఓవరాల్గా మొత్తం కాకినాడలోనే ఉంటుంది. ఇట్స్ లైక్ క్రైమ్ థ్రిల్లర్ అన్నట్టు. సో కానీ క్లీన్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే చెప్పగలను. సో మీ అందరి సపోర్ట్ మాకు ఉండి సో మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారో అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది నా సినిమా అన్నట్టుగానే స్టార్ట్ అయింది. ఎందుకంటే మొత్తం అందరూ కూడా నా మనుషులే. రవి గారు ఒక సీనియర్ థియేటర్ ఆర్టిస్ట్ అయినా ఇక్కడ ఉన్నప్పుడు నాకు పండు గారు పరిచయం చేశారు. ఇక్కడి నుంచి నెమ్మదిగా పరిచయం పెరిగింది. దాని తర్వాత అంటే ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దాని తర్వాత పెద్ద సినిమా ఒక మంచి కథతో వస్తారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. చైతన్య వచ్చేసి నా అసోసియేట్ డైరెక్టర్. అండ్ రాము వచ్చేసి ఈ సినిమాకి లీడ్గా చేస్తున్నాడు. సో ఇద్దరు కూడా నా అసోసియేట్స్ అవడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. సో అనుకోకుండా బట్ ఇదే వీధులు ఇక్కడే తిరిగాం, ఇక్కడే సినిమా చేస్తాం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో సినీ సాయంకాలం చిత్రాలు అనే దానిని ఒక నిలిచిపోయే ఒక గొప్ప సినిమాలు చేసే ఒక బ్యానర్గా ఉండబోతుందని అనిపిస్తుంది. సో ఒక చిన్న బడ్జెట్ అయినా సరే ఒక పెద్ద కథతో ఎంటర్ అవుతున్నారు, ఇక్కడ మంచి కథతో ఎంటర్ అవుతున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరూ. ఈరోజు సాయంకాలం చిత్రాలు బ్యానర్ మీద మూవీ స్టార్ట్ అయిందండి.
ఈ మూవీని వాళ్ళ ముఖ్య అతిథిగా మా బతుకమ్మ గారు వచ్చి మోసం షాట్కి చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి డైరెక్టర్ గారు వచ్చి చైతన్య మూర్తి, తను నాకు దాదాపుగా 8 ఏళ్ళగా పరిచయం. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీస్తూ నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక మంచి సినిమాని చేయాలని ఉద్దేశంతో క్రౌడ్ ఫండింగ్తో మేము తక్కువ బడ్జెట్తో తక్కువ క్యాపిటల్ పెట్టుకుని క్రౌడ్ ఫండింగ్తో వెళ్ళాలని నిశ్చయించుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన కాకినాడలోనే మొత్తం షూటింగ్ అంతా ఉంది. అలాగే మన కాకినాడలో ఉన్న నటీనటులు, అలాగే కాకినాడలో ఉన్న టెక్నీషియన్ అందరినీ కలుపుకుంటూ కాకినాడ పరిసరాల్లోనే, కాకినాడ లొకేషన్లోనే చేయాలని దానికి లోకల్గా ఉన్న పెద్దలు, మా రత్నాజీ గారు లాంటి వాళ్ళు, అలాగే దట్టు భాస్కరరావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి భరత్ గారు, ఇయర్ కామెడీ డైరెక్టర్ గారు మాకు ఎంతో ఉత్సాహంగా నిలిచి మమ్మల్ని ఈ 4 years నుంచి నటిస్తున్నారు. ఆయనలాగే మేము కూడా ఒక మంచి చిత్రంగా నిర్మించాలని ఆలోచన చేస్తూ, అలాగే దానికి పొరపాటున అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మా చైతన్య డైరెక్టర్ కూడా మీకు పరిచయం చేస్తాను. తను కూడా తన యొక్క సందేశాన్ని ఇస్తాడు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లతో జిల్లాలో 10వ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి నాగమణి, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్లు తెలిపారు. కాకినాడలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రెండవ జోన్ ప్రాంతీయ సంచాలకులు శ్రీమతి నాగమణి గారికి, అలాగే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. మనకి సోమవారం నుంచి మరి 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం నుంచి మరి ఓపెన్ స్కూల్ 10th క్లాసు, అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ జరుగుతున్నాయి. మరి రెగ్యులర్ ఎస్ఎస్సి పిల్లలు మనకి జిల్లా వ్యాప్తంగా 32,242 మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. దీనికోసం మన జిల్లాలో 137 సెంటర్లని ఎంపిక చేయడం జరిగింది. అలాగే 23 స్టోరేజ్ పాయింట్స్ ఎంపిక చేసి క్వశ్చన్ పేపర్స్ భద్రపరచడం జరిగింది. మరి ఎగ్జామ్స్ సోమవారం నుంచి 30 తారీఖు వరకు జరుగుతాయి. మనకి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి చక్కగా పకడ్బందీగా జరగాలని చెప్పేసి అన్ని సెంటర్స్లో కూడా మనం చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, విజిలెంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమస్యాత్మక కేంద్రాలని ఒక 6 సెంట్రల్ గుర్తించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అక్కడ సీసీ కెమెరాలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకేదైనా సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు కనుక మా దృష్టికి వస్తే అక్కడ కూడా సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అంటువ్యాధి ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసాం. ప్రతిరోజు కూడా మార్నింగ్ సెట్లో ఏ రోజు పేపర్ని ఆ రోజు ఓపెన్ చేస్తున్నారా లేదా, చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు సమయానికి ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో, క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే స్టోర్ చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్తో క్వశ్చన్ పేపర్స్ విత్డ్రా చేసుకొని ఆ రోజు పేపర్ ఆ రోజు తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ ఒక్కరూ కూడా మామూలుగా ఐడెంటిటీ కార్డు లేకుండా సెంటర్లో ఎవరు కూడా విజిట్ చేయడానికి లేదు. స్కావెంజర్ కావచ్చు, లేకపోతే వాటర్ బాయ్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ కంపల్సరీ ఐడెంటిటీ కార్డు ఉండాలి. తర్వాత మొబైల్ ఫోన్స్ ఆ సెంటర్లో ఎవరి దగ్గర కూడా ఉండకూడదు. ఒకవేళ చీఫ్ సూపరింటెండెంట్ గారి దగ్గర ఉన్నా కూడా ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే చీఫ్ సూపరింటెండెంట్ గారు మొబైల్ ఫోన్ని వాడడం జరుగుతుంది. కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ కానీ, డిఓ గారు కానీ ఎవరైనా కానీ రూమ్స్లలో విజిట్ చేస్తున్నప్పుడు మాత్రం మొబైల్ ఫోన్కి ఎంట్రీ అనేది లేదు. కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మన జిల్లాలో చాలా ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఈ 137 సెంటర్లలో ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరగడం కోసం అన్ని రకాల చర్యలు గౌరవ కలెక్టర్ గారి మేడం ఆధ్వర్యంలో టైం టు టైం మేడం గారి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్ 9వ తారీఖున మరి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో గౌరవ కలెక్టర్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, వేరియస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో గౌరవ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అలాగే డీజీ గారు కూడా అన్ని రకాలుగా ఇన్స్ట్రక్షన్స్ మరియు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
కమిషనర్ గారు కూడా ప్రతి కలెక్టర్ గారితో ఒక డిఓ లెటర్ని షేర్ చేసి ఈ ఎగ్జామ్స్ వారి వారి జిల్లాలలో ప్రశాంతంగా నిర్వహించడం కోసం ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ని అపాయింట్ చేయడంతో పాటు జిల్లా స్థాయిలో టైం టు టైం అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్తో పరిశీలిస్తూ ఈరోజు కూడా మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు గౌరవ కమిషనర్ గారు అనేక రకాల ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్తో పాటు మధ్యాహ్నం మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి 2 to 5 వరకు. ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని రకాలుగా మన దగ్గర ఓపెన్ స్కూల్కి సంబంధించి 10th అయితే 7 సెంటర్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్కి అయితే 20 సెంటర్లు ఉన్నాయి. కాబట్టి 20 సెంటర్లలో కూడా మధ్యాహ్నం ఎగ్జామినేషన్ జరగబోతుంది. కాబట్టి దీనికి కూడా ఇక్కడ ఇంపర్సోనేషన్ కేసెస్ అనేవి ఎక్కడ లేకుండా ప్రతి సెంటర్లో కూడా ఒక ఫిమేల్ ఇన్విజిలేటర్ని మేల్ ఇన్విజిలేటర్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో విద్యార్థి ఎవరైతే కష్టపడి సంవత్సరంతో కష్టపడి చదివారో వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయించడం కోసం డిఓ గారు అలాగే అందరం టీం అంతా కలిసి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు టైం టు టైం అన్నీ కూడా వారి డైరెక్షన్లో ఈ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం కూడా 2023-24 సంవత్సరంలో జరిగే ఈ ఎగ్జామ్స్ని ప్రశాంతంగా నిర్వహించడానికి మీ అందరి సహకారం కూడా చాలా అవసరమని తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఎక్కడైనా కానీ హాల్ టికెట్స్ అందరికీ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా హాల్ టికెట్ పరంగా ఇబ్బంది ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. స్క్రైబ్ను కూడా ఎక్కడైనా డిజబిలిటీ పిల్లలు ఉంటే మాత్రం స్క్రైబ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు టైం టు టైం మేము సిఎస్డిఓలతో కూడా మాట్లాడి ఏ విద్యార్థి కూడా ఆటంకం కలగకుండా ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాజహాన్ బాషకి ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న శివరామరాజు. 15వ వార్డులో ఆర్వో ప్లాంట్లను ప్రారంభించిన మంత్రి అంబటి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.